చిన్నప్పుడు మనందరం కామన్ గా డ్రా చేసే థీమ్ ఏంటంటే ఒక పెంకిటిల్లు, చెట్టు, ఒక ఆవు, ఇలా మన థీమ్ ఉంటుంది. మోస్ట్లీ అందరిది ఒకేలా ఉండొచ్చు. నాకు తెలిసి ఇలాంటి వాతావరణం రాబోయే కాలంలో కానీ ఈ కాలంలో కూడా చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కానీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కానీ ఇలాంటి డ్రాయింగ్స్ మనం చూడలేమేమో, ఈ థీమ్ లో డ్రాయింగ్స్ మనం చూడలేమేమో రాను జనరేషన్స్. క్లయింట్ నాకు ఈ థీమ్ నాకు చెప్పినప్పుడు, అంటే తన చిన్ననాటి ఇల్లు, ఆ వాతావరణం, ఆ పల్లెటూరు వాతావరణం, అదంతా నాకు ఒక వాల్ పైన కావాలి, మా ఇంట్లో ఒక వాల్ పైన కావాలన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను కూడా అలాంటి వాతావరణంలో పెరిగి అలాంటి ఇంట్లో పెరిగి గడిపిన క్షణాలన్నీ గుర్తొచ్చాయి. 6 days వర్క్లో ఫస్ట్ రోజు అంతా డ్రాయింగ్, అంటే ఇక్కడ వ్యూకి తగ్గట్టుగా పర్స్పెక్టివ్ సెట్ చేసుకొని ఫస్ట్ రోజు అంతా పర్స్పెక్టివ్ డ్రాయింగ్ ఎలా ఉండేది, సెక్షన్స్ వైజ్ మొత్తం అంతా ఆయన్ని కనుక్కొని, కిటికీలు ఎలా ఉండేవి, డోర్స్ ఎలా ఉండేవి, బయట మంచాల దగ్గర నుంచి చెట్టు ఎంత దూరంలో ఉండేది, అంటే నాకు పెద్దగా ఐడియా లేదు. ఆయన చిన్న చిన్న డ్రాయింగ్స్ గీసి ఆ డ్రాయింగ్స్ ద్వారాగా మొత్తం అన్ని నాకు చెప్పేవాళ్ళు. రిఫరెన్స్ కానీ ఏమీ నాకు ఇవ్వలేదు, ఐడియా చెప్పారు. నెక్స్ట్ నాకు ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే పెంకులు వేయడం అనమాట. పెంకులు మోస్ట్ కాంప్లెక్స్ పార్ట్ ఇందులో. నెక్స్ట్ ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడు చెట్టు ఇలానే ఉండాలి, అంటే వేప చెట్టులా ఉండాలి, లేదంటే ఐడెంటిఫికేషన్ తేడానికి చాలా కష్టపడ్డాను. అంటే ఆకులు, ఆ డైరెక్షన్ నాకు తెలిసి మోస్ట్లీ వచ్చిందని అనుకుంటాను. వేప చెట్టు లుక్ అండ్ పెంకులు కూడా ఎలా ఉండేవి, ఫస్ట్ అంతా కలర్ఫుల్ గా చేసి మళ్ళీ దాన్ని రస్ట్ వచ్చినట్టుగా. మోస్ట్లీ సన్నీ టైంలో, అంటే 11, 12 ఆ టైంలో ఉండేటట్టుగా లైట్ సెట్ చేసుకున్నాను. ఒక సైడ్ నుంచి ఒక యాంగిల్లో వచ్చేటట్టుగా లైట్ సెట్ చేసుకొని ఆ షేడ్స్ ప్రతిదానికి ఒక షాడో యాడ్ చేయడము. అంటే నేను ఇంతకు ముందు నేను చేసినవన్నీ ప్రాపర్ గా కొన్ని ఫొటోస్, చాలా వరకు ఫొటోస్ తీసుకోవడానికి ఉండేది. ఇక్కడికి వచ్చేటప్పటికి పర్టికులర్ గా యాక్యురేట్ గా ఉండేటట్టుగా, నెక్స్ట్ లైట్ దగ్గర నుంచి ప్రతిదీ రియలిస్టిక్ గా ఉండేటట్టుగా నేను నా సాయశక్తిలో ట్రై చేశాను. నిజంగా ఆయన చాలా ఇష్టంగా చేయించుకున్న వర్క్ అనమాట. ఆయన నమ్మకాన్ని మనం నిలబెట్టాలని ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు ప్రతిరోజు ప్రతిదీ, అంటే కొన్ని అటు ఇటు మార్పులు చేర్పులు అయినా మోస్ట్లీ ఆయన మెమరీకి తగ్గట్టుగా నేను చేయడానికి మాక్సిమం ట్రై చేశాను. ఆల్మోస్ట్ లాస్ట్ 2 days ఆయన వచ్చి చూసినప్పుడల్లా మెల్లిమెల్లిగా డీటెయిల్స్ అన్నీ వస్తున్నప్పుడు అదో ఒక ఆనందం అనమాట. ప్రతిరోజు టెక్స్ట్ చేసేవాళ్ళు, మేము ప్రోగ్రెస్ పెట్టేటప్పుడు టెక్స్ట్ చేసేవాళ్ళు, చాలా థ్యాంక్ యూ అని. అంటే అప్పటికే నాకు ఇంకా డీటెయిలింగ్ చేయడానికి ఉండేది. నిజంగా రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే విలేజ్ థీమ్ కానీ లేదంటే నేచర్కి సంబంధించిన ఆర్ట్ ఎప్పుడు వేసినా ఏదో ఒక తెలియని ఒక ఆనందం, అలాంటి ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఈ వర్క్లో వచ్చింది.